Okay. Hi, this is Shyam Kumar. I am assistant professor and working in a engineering college. Today, I am discuss about డిజైన్ సబ్జెక్ట్స్. ట్రూటెక్ అకాడమీలో నేను ఈ 1 వీక్ అనేది డిజైనింగ్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. ఏంటి ఆ సబ్జెక్ట్స్ అంటే ఫస్ట్ వన్ గేర్స్. పేపర్ 2లో మీకు గేర్స్ ఉంటుంది, తర్వాత షాఫ్ట్స్ ఉన్నాయి, తర్వాత ఫ్రిక్షన్ ఉంది, నెక్స్ట్ వన్ సిలిండర్స్ ఉన్నాయి, డైనమిక్స్ ఆఫ్ మిషనరీలో సింగిల్ సిలిండర్స్ ఉన్నాయి, అండ్ లాస్ట్ వన్ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. ఈ 5 సబ్జెక్ట్స్ని ఈ 1 వీక్ ప్రోగ్రాంలో మనం కంప్లీట్ చేస్తాం అనమాట. ఇవన్నీ కంప్లీటెడ్గా డిజైనింగ్ సబ్జెక్ట్స్ అనమాట. అంటే ఇంజనీరింగ్లో థర్మల్ స్ట్రీమ్స్, నెక్స్ట్ డిజైన్ స్ట్రీము, అండ్ నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రీమ్, అలాగే డిఫరెంట్ స్ట్రీమ్స్లో మెయిన్ పార్ట్ ఏంటంటే డిజైన్ స్ట్రీమ్ అండి. ఈ డిజైనింగ్ స్ట్రీమ్లో నుంచి మనకి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఎక్కువగా డిజైనింగ్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి అనమాట. అవి కూడా ఎలా ఉంటాయంటే సింపుల్ అనమాట అండి. అంటే వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్స్ అనమాట. ఏది కూడా క్యాలిక్యులేషన్ చేయకుండానే డైరెక్ట్గా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధంగా ఈరోజు మనం కొన్ని టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ఇందులో ఫస్ట్ సబ్జెక్ట్ అనేది గేర్స్ అనమాట. రైట్, ఈరోజు నేను మీకు డిస్కస్ చేయబోయేది గేర్స్ అనమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ కూడా మీరు కామెంట్ చేయొచ్చు. నేను చూసి నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గేర్స్. రైట్, వాట్ మీన్ బై గేర్? గేర్ అనేది ఏంటంటే గేర్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద మిషన్ ఎలిమెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ పవర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ పవర్ అండ్ మోషన్ ఫ్రమ్ వన్ షాఫ్ట్ టు అనదర్ షాఫ్ట్స్ అనమాట. అంటే ఏదైనా పవర్ అనేది ట్రాన్స్మిట్ జరగాలంటే కంపల్సరీ ఏదో ఒక మిషన్ ఎలిమెంట్ అనేది ఉండాలి. ఆ మిషన్ ఎలిమెంట్ని మనం ఏమంటామంటే గేర్ అంటాం. రైట్, గేర్ ఈజ్ ఏ మిషన్ ఎలిమెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ పవర్ ఆర్ మోషన్. పవర్ అంటే రైట్, దట్ ఈస్ కాల్డ్ సింప్లీ కాల్డ్ యాజ్ ఎ పవర్. అంటే టార్క్ అనేది కూడా మాట్లాడచ్చు పవర్తో. అండ్ నెక్స్ట్ వన్ మోషన్, ఎదర్ స్లైడింగ్ మోషన్ ఆర్ రోటరీ మోషన్ ఆర్ రెసిప్రోకేటింగ్ మోషన్. స్లైడింగ్ మోషన్, స్లైడింగ్ మోషన్, స్లైడింగ్ మోషన్, రోటరీ మోషన్ అండ్ రెసిప్రోకేటింగ్ మోషన్. రైట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ని క్యారీ చేయడం కోసం మనం ఉపయోగించేటువంటి మిషన్ ఎలిమెంట్ని మనం ఏమంటామంటే గేర్ అనమాట. రైట్, ఈ గేర్స్ అనే సబ్జెక్ట్లో మనకి ఎగ్జామ్లో సింపుల్ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా ఇచ్చేసాడు అనమాట అండి. బట్ వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్స్లో కూడా లేకుండా డైరెక్ట్గా మనం సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. అలాంటి షార్ట్స్ కట్స్ని మీకు నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. అలాగే ఈరోజు ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేది సబ్జెక్ట్ గేర్స్ అనమాట. రైట్, గేర్ ఈజ్ ఏ మిషన్ ఎలిమెంట్ యూజ్డ్ టు transmit. The main purpose of gear is to transmit power and motion. Power and motion అంటే పవర్ని మరియు మోషన్ని. ఏంటి ఆ మోషన్? ఎన్ని టైప్స్ ఆఫ్ మోషన్స్ గురించి ఉన్నాయి? దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్. మనం జస్ట్ మాట్లాడుకున్నది రోటరీ మోషన్, స్లైడింగ్ మోషన్ అంటే ఫ్రమ్ నుంచి టూకి, టూ నుంచి ఫ్రమ్కి. నెక్స్ట్ స్లైడింగ్ మోషన్, రోటరీ టైప్ అంటే సింప్లీ కాల్డ్ సిలిండ్రికల్ టైప్ ఆఫ్ మోషన్. అండ్ నెక్స్ట్ రెసిప్రోకేటింగ్ మోషన్స్. ఇలాంటి టైప్స్ ఆఫ్ మోషన్స్ని క్యారీ చేయడానికి మనం తీసుకునేటువంటి మిషన్ ఎలిమెంట్ని మనం ఏమంటామంటే గేర్ అంటాం. రైట్, నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆటోమొబైల్. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ఆటోమొబైల్స్, మిషన్స్, గేర్ బాక్స్ అండ్ క్లాక్స్. అంటే మనం పెట్టుకున్న వాచ్ దగ్గర నుంచి ఏరోప్లేన్స్ వరకు కూడా, ఏరోప్లేన్స్లో ఉన్నటువంటి మిషనరీలో కూడా ఈ గేర్స్ని మనం ఉపయోగిస్తున్నాం. ఓకే, రైట్. అందులో మెయిన్గా మనం డిస్కస్ చేయాల్సింది రైట్ ఆటోమొబైల్స్ అంటే రైట్, దట్ ఈస్ కాల్డ్ 2 వీలర్స్లో కానీ 4 వీలర్స్లో కానీ ఇలాంటి వాటిలో ఈ గేర్స్ అనేవి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తర్వాత మిషన్స్. ఏంటో మిషన్స్ అంటే మెకానికల్ టర్మ్స్లో మిషన్స్ అంటే లేత్ మిషన్, డ్రిల్లింగ్ మిషన్, మిల్లింగ్ మిషన్, ఇలాంటి మిషన్స్లో కూడా పవర్ని ట్రాన్స్మిట్ చేయడం కోసం మనం ఉపయోగించేవి గేర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం గేర్ బాక్స్ మనం చూస్తుంటారు అనమాట అండి. రైట్, ఆల్రెడీ మన క్లాక్లో కూడా కనిపిస్తుంది. వాల్ క్లాక్లో కూడా గేర్ బాక్స్ అనేది ఉంటుంది అనమాట. అందులో 2 టైప్స్ ఆఫ్ గేర్స్ ఉంటాయి అనమాట. ఏంటా గేర్స్ అంటే డ్రైవర్ అండ్ డ్రివెన్. డ్రైవర్ గేర్ అండ్ డ్రివెన్ గేర్. డ్రైవర్ అంటే నడిపేవాడిని మనం డ్రైవర్ అంటాం అనమాట. వాడి ద్వారా నడిచేటువంటి వాడిని డ్రివెన్ అంటాం. ఓకే, అంటే ఇలాంటి అన్నిటినీ కూడా మనం కలిపి అంటే
ఆ గేర్ బాక్స్లో మనం మెయిన్గా చూడాల్సినవి ఏంటంటే 3 పార్ట్స్ అనమాట. డ్రైవర్, డ్రివెన్ అండ్ ఇంటర్మీడియట్. డ్రైవర్, డ్రివెన్ అండ్ ఇంటర్మీడియట్ ఇలా ఈ 3 టైప్స్ ఆఫ్ గేర్స్ని కనెక్ట్ చేసేదాన్ని మనం సింపుల్గా గేర్ బాక్స్ అని అంటారు. గేర్ బాక్స్ అని అంటారు. ఇలాంటి వాటిలో కూడా ఎక్కువగా మనం ఈ గేర్స్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అండ్ లాస్ట్ అప్లికేషన్ ఏంటంటే క్లాక్స్ అండి. ఆల్రెడీ మనం ప్రీవియస్ ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. క్లాక్స్లో కూడా ఇందులో మీరు చూస్తే మన వాచ్లో అవర్లీ మిషన్ ఒకటి ఉంటుంది, తర్వాత మినిట్స్కి ఉంటుంది, తర్వాత వీటన్నిటిని కంబైన్ చేయడానికి ఒక ఇంటర్మీడియట్ కూడా ఉంటుంది. వీటన్నిటిని కలిపి మనం ఒక గేర్ బాక్స్గా మనం డిఫైన్ చేస్తే అలాంటి వాటిలో కూడా ఈ గేర్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంది. ద మెయిన్ పర్పస్ ఆఫ్ గేర్స్ ఈస్ టు ప్రొవైడ్ స్పీడ్ అండ్ టార్క్ వేరియేషన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 1 మార్క్ క్వశ్చన్స్లో ఎక్కువగా మనకు అడిగేది ఏదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రైట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గేర్స్? What is the main purpose of gears? Right, that is called it is provide speed and torque variations. ఎప్పుడైతే టార్క్ వేరియేషన్స్ వేరే గుర్తుపెట్టుకోవాలి, టార్క్ వేరియేషన్స్. ఈ టార్క్ ఎప్పుడైతే మారిపోతుంటుందో ఆటోమేటిక్గా ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, చేంజెస్ అవుతూ ఉంటాయి. బట్ ఇలాంటి వాటిని మనం ఎక్కువగా చూడడం కోసం ఈ టార్క్ వేరియేషన్స్ అంటారు. తర్వాత స్పీడ్ అనమాట. అంటే ఏమవుతుంది, స్పీడ్ ఒకసారి ఏమో స్పీడ్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది, స్పీడ్ వాల్యూ డిక్రీజెస్, రైట్, కాన్స్టెంట్ స్పీడ్స్. ఇలాంటి వాటిలో కూడా ఈ గేర్ యొక్క మెయిన్ యొక్క ఫంక్షన్ అనమాట. ఇట్ ప్రొవైడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ప్రొవైడ్ స్పీడ్ అండ్ టార్క్ వేరియేషన్స్. ఏముంటాయి టైప్స్ ఆఫ్ స్పీడ్స్ అంటే దట్ ఈస్ కాల్డ్, దేర్ ఆర్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీడ్స్. దట్ ఈస్ కాల్డ్ మ్యాక్సిమం స్పీడ్ అండ్ మినిమం స్పీడ్. ఈ మ్యాక్సిమం స్పీడ్కి మినిమం స్పీడ్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్నే మనం సింపుల్గా ఫ్లక్చువేషన్ ఆఫ్ స్పీడ్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. రైట్, ఈ స్పీడ్ వేరియేషన్స్ ఇక్కడ అంతా చూసారా. రైట్, ప్రొవైడ్ స్పీడ్ వేరియేషన్స్ అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ టార్క్ వేరియేషన్స్. టార్క్ వేరియేషన్స్, రైట్, ఈ టార్క్ వేరియేషన్స్. రైట్, ఈ టార్క్ వేరియేషన్స్ ని స్పీడ్ వేరియేషన్స్ లో మెయిన్ గా ఉపయోగించేటువంటి మిషన్ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ గేర్స్. మరి ఏమనుకున్నాం, రైట్, స్పీడ్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి అనుకున్నాం? 2 టైప్స్ ఆఫ్ స్పీడ్స్. ఫస్ట్ వన్ మాక్సిమం స్పీడ్ అండ్ సెకండ్ వన్ మినిమం స్పీడ్. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ని అంటే మాక్సిమం స్పీడ్ కి మినిమం స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమం స్పీడ్ అంటే ఏం కాదండి, 20 RPM, 10 RPM. Right, where 20 RPM is the maximum speed and 10 RPM is the minimum speed. ఓకేనా, క్లియర్ అండి? రైట్ అండి. మాక్సిమం స్పీడ్ రేంజ్ అనేది పర్టికులర్గా మనం మెన్షన్ చేయడానికి లేదు. ఇచ్చినటువంటి గివెన్ డేటాలో ఏదైతే హైగా ఉన్న వాల్యూని మనం ఏమంటామంటే మాక్సిమం స్పీడ్ అంటాం. నెక్స్ట్ ఏదైతే మినిమం వాల్యూగా ఉంటుందో దాన్ని మనం మినిమం స్పీడ్ అంటాం. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. దట్ డిఫరెన్స్ బిట్వీన్ మాక్సిమం స్పీడ్ అండ్ మినిమం స్పీడ్ ఈస్ కాల్డ్ ఫ్లక్చువేషన్స్. ఏంటండి? ఫ్లక్చువేషన్ స్పీడ్ మీన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ మాక్సిమం స్పీడ్ అండ్ మినిమం స్పీడ్ ఈస్ కాల్డ్ ఫ్లక్చువేషన్ ఆఫ్ స్పీడ్. అంటే మెయిన్గా ఈ యొక్క గేర్ పర్పస్ ఏంటంటే ఫ్లక్చువేషన్ ఆఫ్ స్పీడ్ని మనం ఐడెంటిఫై చేయడం కోసం. రైట్, ఫ్లక్చువేషన్ ఆఫ్ స్పీడ్స్ అనేవి ఐడెంటిఫై చేయడం కోసం. ఆర్ నెక్స్ట్ టార్క్ వేరియేషన్స్. రైట్, ఆల్రెడీ మీకు తెలుసండి, పవర్ P is equal to 2 pi NT/60 అనమాట. వేర్ పవర్ P అనమాట, రైట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వాట్స్, అండ్ 2 pi N equal to స్పీడ్, వేర్ N equal to స్పీడ్, అండ్ నెక్స్ట్ T equal to టార్క్. రైట్, T equal to టార్క్. ఈ రెండింటికి మధ్య ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ అండ్ టార్క్. ఓకే, అర్థమైందండి? రైట్, పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఎక్కడ ఉందండి? 2 pi NT/60 అనేది న్యూమరేటర్ లో ఉంది కాబట్టి ఈ న్యూమరేటర్ పవర్ రెండు కూడా ఎలా ఉన్నాయి? రెసిప్రోకల్, నాట్ ఫర్ రెసిప్రోకల్. రైట్, ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే పవర్ వాల్యూ ఇంక్రీజెస్, 2 pi NT ఆల్సో ఇంక్రీజెస్. అంటే స్పీడ్ అండ్ టార్క్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంటే ఆటోమేటిక్గా పవర్ కూడా ఏమవుతుందండి? చేంజెస్. నెక్స్ట్ పవర్ P is equal to 2 pi NT/60. ఇది పవర్ అండ్ స్పీడ్ అండ్ టార్క్. రైట్, స్పీడ్ అండ్ టార్క్ అంటే ఈ పవర్లో మెయిన్ పార్ట్స్ ఏవంటే స్పీడ్ అండ్ టార్క్ అండి. ఇలా ఈ రెండింటిని కూడా వేరియేషన్ని
ప్రొవైడ్ చేసేదానికి మనం తీసుకున్నటువంటి మిషన్ ఎలిమెంటే దట్ ఈస్ కాల్డ్ గేర్ అనమాట, రైట్. అంటే గేర్ యొక్క మెయిన్ పర్పస్ ఏదంటే ఇట్ ప్రొవైడ్ స్పీడ్ అండ్ టార్క్ వేరియేషన్స్. ఓకే, అంటే ఈరోజు మనం ఈ 1 hour క్లాసెస్లో మనం జస్ట్ గేర్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ప్రీవియస్లో క్వశ్చనరీ అనేది ఏ విధంగా ఇస్తున్నాడు, రైట్, తర్వాత ఎలా క్వశ్చన్ అనేది ఉండబోతుంది అనేది మనం ఐడెంటిఫై చేయడమే మన మెయిన్ టార్గెట్ అనమాట, రైట్. ఇలాంటి టార్గెట్ పాయింట్స్ని మనం రీచ్ అవ్వడానికి మీరు బెస్ట్ చాయిస్గా తీసుకున్నదే ఈ ట్రూటెక్ అకాడమీ అనమాట. ఈ ట్రూటెక్ అకాడమీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా మ్యాక్సిమం సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు, రైట్. అందులో ఈరోజు మనం ఈ 1 week ప్రోగ్రామ్ అంతా కూడా డిజైనింగ్ సబ్జెక్ట్స్ అనమాట అండి. డిజైనింగ్ సబ్జెక్ట్స్ గురించి మనం బాగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ టోటల్గా 1 by 1 డిస్కస్ చేద్దాం. చేసిన తర్వాత ప్రీవియస్ ఒక లాస్ట్ 3 years పేపర్స్లో అంటే ప్రీవియస్గా జరిగినటువంటి ఏపీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్కి ఏవైతే క్వశ్చనరీస్ ఉన్నాయో వాటిని కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వన్స్ అగైన్ ఐ రిపీట్, జస్ట్ ఒకసారి నేను మళ్ళీ రిపీట్ చేసి నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతాను, రైట్. గేర్ ఈజ్ ఏ మిషన్ ఎలిమెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ పవర్ అండ్ మోషన్. ఏం చేస్తుందంటే, ఏం ట్రాన్స్మిట్ చేస్తుందంట, క్వశ్చనర్ ఎలా ఉంటుందంటే గేర్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు, రైట్, ఆప్షన్ ఏ ఓన్లీ మోషన్, ఆప్షన్ బి ఓన్లీ పవర్, ఆప్షన్ సి పవర్ అండ్ మోషన్, అండ్ ఫోర్త్ వన్ నన్ ఆఫ్ అబౌవ్, రైట్. అంటే ఏం చేస్తుందంట, నాట్ ఓన్లీ పవర్ అంటే నాట్ ఓన్లీ మోషన్, ఇట్ ఈస్ కంబైన్ టు ట్రాన్స్మిట్ పవర్ అండ్ మోషన్. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ యూజ్డ్ టు, గేర్స్ ఆర్ యూజ్డ్ టు, రైట్, ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారంట, ఆటోమొబైల్స్, మిషన్స్, గేర్ బాక్స్ అండ్ క్లాక్స్ అనమాట. ఆటోమొబైల్స్, గేర్స్ అండ్ క్లాక్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, థర్డ్ పాయింట్, ఇట్ ప్రొవైడ్ స్పీడ్ అండ్ టార్క్ వేరియేషన్స్, రైట్. గేర్స్ ఏం ప్రొవైడ్ చేస్తుందంట, రైట్, స్పీడ్ అండ్ టార్క్ ని వేరియేషన్స్ మనం ప్రొవైడ్ చేయడం కోసం ఎక్కువగా తీసుకునేది మనం గేర్. అది ఎక్కడి నుంచి తీసుకున్నాం, రైట్, సింపుల్ ఫార్ములా అనమాట. పవర్ P ఈక్వల్ టు పవర్ P ఈక్వల్ టు 2πNT/60 అండి. 2πNT/60 అనమాట, రైట్. వేర్ P is equal to power and N equal to speed and RPM, speed in terms of RPM, that is called revolution per minute, and T is equal to torque అండి. T equal to torque in terms of Newton meters అనమాట, రైట్. యూనిట్స్ గురించి తర్వాత మాట్లాడదాం, రైట్. టార్క్, రైట్. అంటే ఎలా ఉందండి, పవర్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే పవర్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలంటే ఆటోమేటిక్గా స్పీడ్ వాల్యూ, టార్క్ వాల్యూ ఆల్సో ఇంక్రీజెస్. బట్ ఈ స్పీడ్ అండ్ టార్క్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయంట, రైట్, గేర్స్ దగ్గర నుంచి మనం తీసుకోవడం. అంటే కంప్లీట్గా పవర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంట, రైట్, గేర్స్. అందుకోసం మనం ఏం చేస్తుంట, గేర్ ఈజ్ ఏ యూజ్ టు ట్రాన్స్మిట్ పవర్ అండ్ మోషన్స్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, సింపుల్ డెఫినేషన్ అనమాట, రైట్. గేర్స్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ మోషన్ ఫ్రమ్ one shaft to another shaft, and it is a slides, and this accomplished by successfully engaging teeth. అంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి, ఈ పవర్ అండ్ మోషన్ అనేది ట్రాన్స్మిట్ అవ్వాలంటే కంపల్సరీ గేర్స్ అనేవి ఎంగేజ్ అయి ఉండాలి. ఎంగేజ్ అంటే, రైట్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎంగేజ్. చూసారా, రైట్. ఇందులో 3 గేర్స్ మీకు కనిపిస్తున్నాయి. ఈ 3 గేర్స్లో ఈ 3 గేర్స్ కూడా ఒకదానితో ఒకటి ఎంగేజ్ అంటే కలిసి ఉన్నాయి. అంటే పవర్ ట్రాన్స్మిషన్ జరగాలంటే కంపల్సరీ గేర్స్ అనేవి ఎలా ఏముండాలండి, సక్సెస్ఫుల్లీ ఎంగేజ్ ఉండాలి. అంతేగాని సెపరేట్గా ఉండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉండి పవర్ ట్రాన్స్మిషన్ జరగాలంటే జరగదన్నమాట. అది వేరే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ గేర్స్ అనమాట. ఓకే, రైట్. అంటే 2 గేర్స్, నాట్ ఓన్లీ 2 అండి, బట్ డిపెండింగ్ ఆన్ పవర్ ట్రాన్స్మిషన్ మీద డిపెండ్ అయ్యి నెంబర్ ఆఫ్ గేర్స్ అని ఉంటాయి. బట్ గేర్స్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా పవర్ అనేది రెడ్యూస్ అయిపోతుంది అనమాట. అంటే మ్యాక్సిమం మనం చూసేటువంటి గేర్స్లో, అంటే నెక్స్ట్ స్లైడ్స్లో మనం డిస్కస్ చేయబోయేది టైప్స్ ఆఫ్ గేర్స్ అనమాట. ఆ టైప్స్ ఆఫ్ గేర్స్లో మ్యాక్సిమం మనం చూసేది 2 or 3 గేర్స్. ఇన్ కేస్ మ్యాక్సిమం అయితే 4 గేర్స్ కూడా ఉంటాయన్నమాట. అందులో 2 డ్రైవర్స్గా వర్క్ అయితే, 2 ఏమో డ్రివెన్గా వర్క్ అవుతాయి. అంటే ఒకడు నడిపేవాడు, వాడు ద్వారా నడిపించబడేవాడు, రైట్. ఇలాగా డ్రైవర్ అండ్ డ్రివెన్ గేర్స్ అని ఉంటాయి, రైట్. బట్ ఈ దిస్ డయాగ్రామ్ ఈజ్ రిప్రజెంట్ గేర్స్. దీస్ ఆర్ ద గేర్స్. దీస్ గేర్స్ ఆర్, రైట్, completely transmit of motion from one shaft, right. This is one shaft to another shaft, but in these gears are
కంప్లీట్లీ అకాంప్లిష్డ్ బై సక్సెస్ఫుల్లీ ఎంగేజింగ్. అంటే గేర్స్ అనేవి కంపల్సరీ ఏం జరగాలంట, ఎంగేజ్ అయి ఉండాలంట, అంటే కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే పవర్ అనేది ఒక షాఫ్ట్ నుంచి అనదర్ షాఫ్ట్ కి ట్రాన్స్మిట్ జరుగుతుంది. అంటే మీరు చూస్తుంటే ఆటోమొబైల్స్ లో మీరు చూస్తుంటే ఈ షాఫ్ట్స్ అనేవి హెవీ వెహికల్స్ లో కనిపిస్తాయండి. ఆ షాఫ్ట్స్ అనేది ఎప్పుడైతే షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంటుందో ఆ రొటేట్ అయినటువంటి షాఫ్ట్ తర్వాత బ్యాక్ వీల్స్ కి వాటికి పవర్ ట్రాన్స్మిషన్ జరగడం వల్ల ఆ వీల్స్ అనేది మూవ్ అవడం జరుగుతుంది అనమాట. అంటే కంప్లీట్ గా ఈ షాఫ్ట్స్ ఎంగేజ్ అవ్వాలంటే కంపల్సరీ గేర్స్ అనేవి ఎలా ఉండాలంట, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎంగేజింగ్ టీత్ అనమాట. అంటే ఈ స్లైడ్స్ లో వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాత్రమే డిస్కస్ చేద్దాం అనమాట. రైట్, దేర్ఫోర్ గేర్స్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ from motion from one shaft to another shaft between a shaft and a slides. ఏ టైప్ అండి, there are మన ప్రీవియస్ లో మనం డిస్కస్ చేసాం, there are different types of motions, that is called sliding, rolling motion and both combined translation and rotations. అంటే ఇక్కడ ఏమవుతుంది, స్లైడింగ్ జరగడం అంటే ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్ కి మోవడాన్ని స్లైడింగ్ మోషన్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఈస్ ద వన్ బ్లాక్ అన్నమాట. ఇది ఈ బ్లాక్ అనేది ఫ్రమ్ పాయింట్ ఏ టు బి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంట, ఫ్రమ్ పొజిషన్ ఏ దగ్గర నుండి బి దగ్గరికి వెళ్ళాలి. మరి ఏం చేయాలి మనం దీని మీద, either పుల్ ఫోర్స్ ఆర్ పుష్ ఫోర్స్, అయితే లాగడం కానీ తొయ్యడం కానీ చేయాలి. అలా చేస్తేనే అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంట, ఫ్రమ్ ఏ టు బి అనే పొజిషన్ కి మూవ్ అవుతుంది. దీన్ని మనం సింపుల్ గా ఏమంటాం తెలుసా, స్లైడింగ్ అంటామండి. ఏ మోషన్ అండి, దిస్ టైప్ ఆఫ్ మోషన్ విల్ బి కాల్డ్ స్లైడింగ్ మోషన్. రైట్, అర్థమైందండి. అంటే ఏదైనా ఒక బాడీ అనేది వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్ కి మూవ్ అవ్వడం, అది కూడా విత్ రైట్ కనెక్ట్ ఏదైతే బాడీకి బ్లాక్ కనెక్ట్ అయి ఉంటుందో, అంటే ఎర్త్కి వాటికి లేదంటే ఏదైనా ఒక బాక్స్ మీద ప్లేస్ చేస్తున్నటువంటి ఏదైనా ఒక ఐటమ్ని వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి పంపించాలంటే మనం జస్ట్ ఏం చేస్తాం తెలుసా, పుల్ అంటే ఎదర్ పుష్ ఆర్ పుల్, అంటే తొయ్యడం కానీ లాగడం కానీ చేస్తాం. ఇలాంటి టైప్ ఆఫ్ మోషన్ మనం ఏమంటాం తెలుసా, స్లైడింగ్ మోషన్ అంటామండి. స్లైడింగ్ మోషన్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ వన్ రోలర్. సెకండ్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ కాల్డ్ రోలర్. రైట్, దిస్ రోలర్ మోషన్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, దట్ ఈస్ కాల్డ్ పొజిషన్ ఏ టు బి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంట, ఏ నుంచి బికి వెళ్ళాలి. దీన్ని తోచినంత మాత్రాన మనం అది ఏ నుంచి బికి వెళ్దాం. మరి ఎలా వెళ్తుంది, ఇట్ ఈస్ ఏ రొటేషన్. దిస్ టైప్ ఆఫ్ మోషన్ విల్ బి కాల్డ్ రోలింగ్. ద టైప్ ఆఫ్ మోషన్ విల్ బి కాల్డ్ రోలింగ్ మోషన్. అంటే ఏమవుతుందంట, రోల్ చేయడం వల్ల పొజిషన్ ఏ నుండి బికి వెళ్తుంది. దిస్ ఈస్ కాల్డ్ రోలింగ్ మోషన్. రైట్, ఇక్కడ మనం ఏమనుకున్నాం, రైట్, షాఫ్ట్ అండ్ ఏ స్లైడ్స్. రైట్, అర్థమైందండి. స్లైడింగ్ మోషన్ అంటే ఏంటి అనుకున్నాం, తర్వాత రోలింగ్ మోషన్, బోత్ ట్రాన్స్లేషన్ అండ్ రొటేషన్ అంటాం. దాని బోత్ స్లైడింగ్ అండ్ రోలింగ్ అంటే తోసుకుంటూ వెళ్తూ ఏమవ్వాలంట, రోలింగ్ జరగడం. అంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ రోలర్స్ అండి, రోడ్ రోలర్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ థర్డ్ ఎగ్జాంపుల్, బోత్ స్లైడింగ్ అండ్ రోలింగ్. రైట్, అంటే మీరు ఎప్పుడైనా రోడ్ రోలర్ని చూస్తే అది ఏమవుతుందో తెలుసా, వన్ ప్లేస్ నుంచి అనదర్ పొజిషన్కి మారుతుంది. అంటే పొజిషన్ ఏ నుండి బికి చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయినప్పుడు ఏం జరుగుద్ది, ఇట్ ఈస్ ట్రాన్స్లేటింగ్. అంటే ఏమవుతుందంటే రోలింగ్ జరుగుతూ కదులుతుంది. దాన్ని మనం బోత్ స్లైడింగ్ అండ్ రోలింగ్ అంటాం. బట్ మనం ఓన్లీ ఈ గేర్స్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు స్లైడింగ్ అనుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎంగేజింగ్. అంటే ఏం జరగాలంట, స్లైడింగ్ జరగాలి అండ్ నెక్స్ట్ వన్ ఎంగేజింగ్ జరగాలి. ఓకేనా. రైట్, దిస్ ఇస్ ద సెకండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ గేర్స్. నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ గేర్స్ గురించి మాట్లాడుతామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. రైట్, మనం డైరెక్ట్గా మన ఎగ్జామ్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మినిమం 2 to 3 మార్క్స్ అనేవి ఈ గేర్స్ మీద అడుగుతున్నాడండి. తర్వాత మనం ఈ 10 hours క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చినటువంటి క్వశ్చనరీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో సింపుల్ క్వశ్చన్స్ అనమాట. అంటే మన ప్రీవియస్లో జస్ట్ ఫస్ట్ స్లైడ్స్లో మనం డిస్కస్ చేస్తాం ఏమని, పవర్ అండ్ స్పీడ్. దట్ ఈస్ సింప్లీ కాల్డ్ పవర్, టార్క్ అండ్ స్పీడ్. గుర్తుందో లేదో, మీరు చూసారు లేదో. రైట్, దాని మీద ఒక క్వశ్చన్ కూడా ఇచ్చాడండి ఆల్రెడీ. పవర్, స్పీడ్ అండ్ టార్క్ మీద ఒక క్వశ్చన్ కూడా ఉంది, అది మనం లాస్ట్ డిస్కషన్. ఓకే, రైట్. టైప్స్ ఆఫ్ గేర్స్. There are different types of gears, but gears are mainly depending on gear axis and shaft axis. గుర్తుపెట్టుకోవాలండి. రైట్, ఎప్పుడైనా మనం టైప్స్ ఆఫ్ గేర్స్ని మనం డివైడ్ చేయాలంటే, అంటే క్లాసిఫికేషన్ చేయాలంటే బేస్డ్ ఆన్ గేర్ యాక్సిస్ అండ్ షాఫ్ట్ యాక్సిస్ అండి. ఓకేనండి, అర్థమవుతుందండి. ఇది ఏంటండి, గేర్ యాక్సిస్
and second one shaft axis, gear axis and the shaft axis. Right. Gears, different types of gears are mainly classified into, right, that means gear axis and shaft axis. Right, there are different types of gears అన్నమాట. ఆ గేర్స్ అనేవి మనం ఎలా డిస్కస్ చేస్తామంటే గేర్ యాక్సిస్ అండ్ షాఫ్ట్ యాక్సిస్ బోత్ ఆర్ ప్యారలల్, నాన్ ప్యారలల్, ఇంటర్సెక్టింగ్, నాన్ ఇంటర్సెక్టింగ్. ఓకే కరెక్ట్. అంటే గేర్స్ని మనం గేర్ యాక్సిస్ షాఫ్ట్ యాక్సిస్ని బేస్ చేసుకుని క్లాసిఫికేషన్ చేస్తాం. అందులో గేర్ యాక్సిస్ షాఫ్ట్ యాక్సిస్ అనమాట. రైట్, దిస్ ఈజ్ కాల్డ్ వన్ షాఫ్ట్ అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ ఒక షాఫ్ట్ అనుకుందాం, ఇదేమో గేర్ అనుకుందామండి. గేర్, దిస్ ఈజ్ ఏ కార్. అంటే ఈ గేర్స్ యొక్క యాక్సిస్ని బేస్ చేసుకుని నెక్స్ట్ షాఫ్ట్ యొక్క యాక్సిస్ని బేస్ చేసుకుని మనం గేర్స్ని క్లాసిఫై చేస్తాం. అందులో మనం మెయిన్గా డిస్కస్ చేయాల్సినటువంటి టైప్స్ ఆఫ్ గేర్స్ ఏదంటే ఫస్ట్ వన్ స్పర్ గేర్, అండ్ సెకండ్ వన్ హెలికల్ గేర్, అండ్ థర్డ్ వన్ బెవెల్ గేర్, and next one worm gear, and next one rack and pinion. Rack and pinion, these are the 5 important types of gears. Right, first one spur gear, and second one helical gear, and third one bevel gear, and fourth one worm gear, and last one rack and pinion gears. అంటే ఈ అవర్లో మనం ఈ లైవ్ సెక్షన్లో మనం డిస్కస్ చేయాల్సినటువంటి టైప్స్ ఆఫ్ గేర్స్ అనేవి ఇవన్నమాట. రైట్, స్పర్ గేర్, హెలికల్ గేర్, అండ్ బివెల్ గేర్, వార్మ్ గేర్, అండ్ ర్యాక్ అండ్ పినియన్ గేర్స్. రైట్, ఓకేనండి అందరికీ కూడా. రైట్, గేర్స్ అంటే అర్థమైంది అందరికీ. గేర్ ఈజ్ ఏ మిషన్ ఎలిమెంట్, గేర్ ఈజ్ ఏ మిషన్ ఎలిమెంట్ టు యూజ్ టు ట్రాన్స్మిట్ పవర్ అండ్ మోషన్, and next one it provide speed and torque variations. It provide speed and torque variation. Right, what is the difference between speeds? Right, there are two different types of speed, that is called maximum speed and second one minimum speed. The difference between maximum and minimum is called fluctuations. Fluctuate, మీరు సమ్మర్ సెక్షన్లో మీరు చూస్తుంటే సమ్మర్లో మాక్సిమం పవర్ ఎప్పుడు కూడా ఏమవుతుందంట, ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అయినప్పుడే ఫ్లక్చువేషన్స్ జరుగుతాయి. ఈ ఫ్లక్చువేషన్స్ వల్ల రైట్ ఏవైతే మనకు ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏవైతే అంటే ఫ్రిడ్జర్స్ కానీ, ఏసీస్ కానీ, టీవీస్ కూడా ఏమవుతాయంటే రైట్ ఫెయిల్యూర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎప్పుడైతే ఫ్లక్చువేషన్స్ జరుగుతుందో ఆటోమేటిక్గా దాని లైఫ్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. రైట్, అలాంటి వాటి కోసం రైట్ అలాంటి మిషన్ ఎలిమెంట్స్ మనం డిస్కస్ చేయడం కోసం మనం ఈ టాపిక్ అనే గేర్స్ అనేది మనం డిస్కస్ చేస్తాం. రైట్, ఈ గేర్స్లో కూడా ఏం జరుగుతాయంట, ఫ్లక్చువేషన్స్ జరుగుతుంటాయి. ఎప్పుడు అవుతుంది, మాక్సిమం స్పీడ్, మినిమం స్పీడ్ అండ్ ఫ్లక్చువేషన్ స్పీడ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ సింపుల్. రైట్, షాఫ్ట్ అండ్ స్లైడ్స్, షాఫ్ట్స్ అండ్ స్లైడ్స్, అండ్ నెక్స్ట్ వన్ ఎంగేజింగ్. ఏం జరగాలంట, గేర్లో పవర్ ట్రాన్స్మిషన్ జరగాలంటే కంపల్సరీ ఏం జరగాలి, ఎంగేజింగ్ జరగాలి. ఏంటి ఎంగేజ్ అంటే రైట్ చూడండి, దిస్ ఈస్ కాల్డ్ ఎంగేజింగ్. అండ్ నెక్స్ట్ వన్ దిస్ వన్ ఈస్ కాల్డ్ ఎంగేజింగ్. అలా ఎంగేజ్ జరిగితేనే పవర్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ చూడండి, ఈ 2 గేర్స్ లో పవర్ ట్రాన్స్మిషన్ జరగడానికి పాసిబిలిటీ ఉందా? రైట్, నో. ఎందుకు లేదు? రీజన్ ఏంటి? 2 గేర్స్ ఆర్ నాట్ ఎంగేజ్. క్లియర్ అండి? అంటే కంపల్సరీ పవర్ ట్రాన్స్మిషన్ జరగాలంటే కంపల్సరీ గేర్స్ అనేవి ఎంగేజ్ అయి ఉంటాయి. ఓకే రైట్, నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ గేర్స్. రైట్, ఫస్ట్ వన్ స్పర్ గేర్ గురించి మాట్లాడదాం, తర్వాత నెక్స్ట్ హెలికల్ గేర్స్, అండ్ నెక్స్ట్ వన్ బెవెల్ గేర్స్, అండ్ నెక్స్ట్ వార్మ్ గేర్, అండ్ నెక్స్ట్ వన్ ర్యాక్ అండ్ పినియన్ గేర్స్. ఓకే రైట్, క్లియర్ అండి? దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేర్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపెండింగ్ ఆన్ షాఫ్ట్. రైట్, ఏమనుకున్నామండి, మెయిన్లీ గేర్స్ ఆర్ క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు ద బేసిస్ on shaft axis and gear axis. Okay right, first one helical gear. Right, this is called a helical gear. In this gear teeth are inclined. ఏమవుతాయంట, teeth are inclined. These are the called teeth అండి. రైట్ చూడండి కనిపిస్తున్నాయా? Right, these are the called teeth. These teeth are inclining to the axis of rotation. Inclined. Right, చూడండి, this is called axis. These are the called axis. ఎలా ఉన్నాయంట, రైట్ గేర్స్ అనేవి రైట్ అంటే గేర్స్ అనేవి షాఫ్ట్ యాక్సిస్ కి ఇంక్లైన్డ్ గా ఉంటే దట్ టైప్ ఆఫ్ గేర్ విల్ బి కాల్డ్ హెలికల్ గేర్స్ అనేవి మనం అంటుంటాం. రైట్ రైట్ నోట్ డౌన్. రైట్, టీత్స్ ఆర్
inclined to the axis of rotation. Axis of rotation. Right. రైట్. మరి సార్ మరి ఫస్ట్ గేర్ ఉంది కదా, స్పర్ గేర్ కూడా ఉంది కదా సార్. రైట్ రైట్ మనం సెకండ్ గేర్కి వెళ్ళిపోయారు. మరి ఫస్ట్ గేర్ గురించి డిస్కస్ చేయాలంటే స్పర్ గేర్ అండి. స్పర్ గేర్ ఇస్ ద రైట్ సింపుల్ గేర్ అండి. మనం చూసేటువంటి రియల్ లైఫ్లో మనం ఎక్కువగా యూజ్ చేసేటువంటి గేర్స్లో కనబడేటువంటి మిషనరీలో కనబడేవన్నీ కూడా స్పర్ గేర్స్ అనమాట. ఈ స్పర్ గేర్స్ అనేది సింపుల్ అండ్ ఈజీ కన్స్ట్రక్షన్ అనమాట. కానీ దీని నుంచి మనకు ఒక డిసడ్వాంటేజ్ ఉందండి. ఏంటో డిసడ్వాంటేజ్ అంటే నాయిస్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. నాయిస్ అనేది ఎక్కువగా వస్తుంది. అంటే మీరు ఎప్పుడైనా ఈ పవర్ ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు, అంటే ఎగ్జాంపుల్ అగ్రికల్చర్స్లో వాటిలో మీరు ఈ ఫ్యాన్స్ అని ఉంటాయన్నమాట. అగ్రికల్చర్ ఫ్యాన్స్ అని అంటే ఆ విండ్కి వరి ధాన్యాలని వాటిని ఎగరబోసేటప్పుడు కొన్ని ఫ్యాన్స్ ఉన్నాయని ఉంటాయి, మాన్యువల్గా ఆపరేటెడ్ చేసేటువంటి ఫ్యాన్స్ ఎప్పుడైనా మీరు చూసే ఉంటారు. అలాంటి వాటిలో ఎక్కువగా ఉపయోగించేటువంటి గేర్స్ ఏదంటే స్పర్ గేర్ అనమాట. ఈ స్పర్ గేర్ వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ ద వెరీ నాయిస్ అనమాట. ఎక్కువగా నాయిస్ వస్తుంటుంది. అక్కడ ఎలా ఉంటుందంటే షాఫ్ట్ యాక్సిస్ అండ్ గేర్ యాక్సిస్ రెండు కూడా ఎలాగ ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి అనమాట. ప్యారలల్ దట్ టైప్ ఆఫ్ గేర్ విల్ బి కాల్డ్ స్పర్ గేర్స్. ఓకే, బట్ నెక్స్ట్ వన్ inclined. Teeth are inclined to the axis of rotation. Teeth are inclining parallel to the shaft is called spur gear. Teeth are inclining to the axis of rotation. That is type of gear will be called sliding or the helical gears. Right? The angle provides more gradually engagement. మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. గేర్స్ పవర్ ట్రాన్స్మిషన్ జరగాలంటే ఏముండాలంట, కంపల్సరీ ఎంగేజ్మెంట్ ఉండాలండి. ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎంగేజ్మెంట్ జరగకుండా మాత్రము పవర్ ట్రాన్స్మిషన్ అనేది జరగదు. రైట్, నెక్స్ట్ వన్ టీత్స్ డ్యూరింగ్ మెషింగ్ అండ్ ట్రాన్స్మిట్ మోషన్ బిట్వీన్ ప్యారలల్ షాఫ్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, ప్యారలల్ షాఫ్ట్స్ లో ఎలా ఉన్నాయంటే గేర్స్ అనేవి ఇంక్లైన్డ్ టు ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. రైట్, చూడండి ఈ డయాగ్రామ్ లో మీకు క్లియర్ గా కనిపిస్తుంది. రైట్, ఈ డయాగ్రామ్ లో మీకు కంప్లీట్ గా రైట్ యాక్సిస్ అనేది ఎలా ఉందంట, రైట్ ప్యారలల్ టు ద షాఫ్ట్ యాక్సిస్. ఓకే, రైట్, నెక్స్ట్ వన్ థర్డ్ టైప్ ఆఫ్ గేర్. ఆల్రెడీ మనకు స్టార్టింగ్ లో చెప్పాను స్పర్ గేర్ అనుకున్నాం. ఫస్ట్ వన్ స్పర్ గేర్ అని చెప్పాను. రైట్, స్పర్ గేర్. రైట్, ఏమనుకున్నాం స్పర్ గేర్, దట్ ఈస్ కాల్డ్ teeth are inclining to the axis of rotation. Teeth are inclined to the axis of rotations. And the teeth are inclined, that is called right చూడండి shaft axis కి రైట్ షాఫ్ట్ యాక్సిస్ ప్యారలల్ టు ద రైట్. ఏమనుకున్నామండి స్పర్ గేర్ అంటే రైట్ టీత్స్ ఆర్ inclined to is called helical gear. Teeth are parallel to the axis of rotation is called spur gear. Okay, these are the two different types of gears depending on parallel shafts, depending on parallel, right? According to the based on gears are mainly classified into different types, but based on shaft axis and gear axis. Okay, right, next one herringbone. The third one is called herringbone gear. It is used to provide axial thrust load to helical gears of opposite hand can be mounted slide by slide to cancel resulting thrust of force. అంటే ఏం కాదండి రైట్ ఈ హెర్రింగ్ బోన్ గేర్స్ అనేవి ఎలా మాట్లాడతామంటే రైట్ టూ టైప్స్ ఆఫ్ హెలికల్స్ అనమాట. రైట్, ఇక్కడ మీరు చూస్తే హెలికల్ గేర్స్ లో ఎన్ని ఉన్నాయండి, ఓన్లీ వన్ ఇన్క్లైన్డ్, ఒకటి మాత్రమే ఇన్క్లైన్డ్ ఫోర్సెస్. రైట్, బట్ అదే హెర్రింగ్ బోన్స్ ఎలా ఉంటాయంటే టూ అండి. దిస్ ఇస్ కాల్డ్ వన్ and this one is called a 2. 1 and 2. 1 and 2. 1 axis and 2 axis. These are the called axials. Right. Axial forces anamata. Ivi kuda emante double. This is called as a another name is called double helical gear. Double helical gear are simply called herringbone gears. Okay.
Right. Next one. The herringbones are mostly used to very important point. It is used to heavy machinery. ఎక్కడ ఉపయోగిస్తారంట? హెవీ మిషనరీస్ లో వాటిలో ఉపయోగించేటువంటి గేర్స్ ఏదంటే హెర్రింగ్ బోన్స్. మనం ఆల్రెడీ చూసామన్నమాట. ప్రీవియస్ గా మనం స్పార్ గేర్స్ అనేవి ఈ క్లాక్స్ లోను వాటిలోను, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషనరీస్ లోను, లేత్ మిషన్స్ అలాంటి వాటిలోను, వాచెస్ లోను ఇలాంటి వాటిలో కూడా ఉపయోగించేవన్నీ కూడా సింపుల్ గేర్స్ అన్నమాట. బట్ హెర్రింగ్ బోన్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ టు హెవీ మిషనరీ. హెవీ మిషనరీ ఏదైనా ఉంటే వాటిలో ఉపయోగించేటువంటి టైప్స్ ఆఫ్ గేర్స్ అన్ని కూడా ఏమంటే దట్ ఈస్ కాల్డ్ హెర్రింగ్ బోన్ గేర్స్ అన్నమాట. ఓకే, రైట్, క్లియర్. అండ్ నెక్స్ట్ వన్, intersecting shaft. Intersecting shaft, these are the second classification that is called intersecting shaft. First, this is the classification that is called bevel gears. These are formed a conical surface. Right, చూడండి, right, conical form, conical surfaces. These are formed a conical surface which is used to transfer motion between non-parallel, non-intersecting. గుర్తుపెట్టుకోవాలి, non-parallel. These are the called parallel axis, non-parallel. This is perpendicular, non-parallel. Right, non-parallel, non-intersecting. అంటే ఎప్పటికీ కూడా నాన్ ప్యారలల్ గా ఉండవు అంటే కలవు కూడా. అలాంటి వాటిని మనం ఏమంటామంటే నాన్ ప్యారలల్, నాన్ ఇంటర్సెక్టింగ్ గేర్స్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ bevel gears. This is called bevel gear. This one is called straight bevel gears అన్నమాట. ఇది straight bevel gear ఎగ్జాంపుల్ అన్నమాట. రైట్, అంటే రైట్ నాన్ ప్యారలల్, నాన్ ఇంటర్సెక్టింగ్ గేర్స్ కి ఎగ్జాంపుల్. రైట్, క్వశ్చనర్ ఎలా ఉంటుందంటే రైట్ దిస్ రైట్ నాన్ ప్యారలల్ అండ్ నాన్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్ ఇంక్లూడింగ్ ఆప్షన్ నెంబర్ 1 స్పర్ గేర్, ఆప్షన్ నెంబర్ 2 హెలికల్ గేర్, ఆప్షన్ నెంబర్ 3 డబుల్ హెలికల్ గేర్ ఆర్ హెర్రింగ్ బోన్. Another name is called herringbone gear, double helical gear, and fourth one bevel gears. Right, option is option number 4. That is called non-parallel, non-intersecting. మనం ఆల్రెడీ ఫస్ట్ లో చెప్పానండి ఏమనంటే గేర్స్ అనేవి షాఫ్ట్ యాక్సెస్ మీద, నెక్స్ట్ గేర్ యాక్సెస్ మీద డిపెండ్ చేసుకుని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేర్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. Therefore non-parallel and non-intersecting. అదే చూడండి, this is called example. These are the called parallel axis, perpendicular axis, parallel axis, non-parallels, non-parallel axis. Non-parallel, right, non-parallel, non-intersect. ఇవి ఎప్పటికీ కూడా ఇవి రెండు కూడా ప్యారలల్ గా ఉండవు అండ్ కలవు కూడా. ది టైప్ ఆఫ్ గేర్స్ విల్ బి కాల్డ్ నాన్ ప్యారలల్ అండ్ నాన్ ఇంటర్సెక్టింగ్ గేర్స్. అండ్ నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఎగ్జాంపుల్. Zero bevel gears. This is type of gears will be called zero at the middle of the face width. Right, చూడండి, right, zero bevel gears లో right important point అన్నమాట అండి. In this bevel gears, right, angle is zero at the middle of the face width అండి. రైట్, చూడండి, మిడిల్ ఆఫ్ ద ఫేస్ width లో జీరో ఉండే టైప్స్ ఆఫ్ గేర్స్ మనం ఏమంటామంటే జీరో బెవెల్ గేర్స్ అని అంటాం అన్నమాట. నెక్స్ట్ వన్, స్మూతర్ ఇన్ యాక్షన్ అండ్ క్వైటర్ దాన్ స్ట్రైట్ బెవెల్ గేర్స్. రైట్, అనదర్ టైప్ ఆఫ్ గేర్. బెవెల్ గేర్స్ లో క్లాసిఫికేషన్స్ అనమాట, బట్ మనకి డెప్త్ అవసరం లేదండి. బట్ మనకు కావాల్సిన ఏంటంటే టైప్స్ మాత్రమే. ఏంటా టైప్స్ అంటే రైట్ ఈ బెవెల్ గేర్స్ లో రైట్ టైప్స్ అనమాట ఇవి. రైట్, చూడండి, స్పెరికల్ బెవెల్ గేర్స్ అండ్ నెక్స్ట్ జీరో బెవెల్ గేర్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ గేర్స్ మనం డిస్కషన్. అండ్ నెక్స్ట్ వన్ స్పర్ గేర్స్. రైట్, సింపుల్ అండి. అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఫస్ట్ వన్, ఇన్ స్పర్ గేర్ టీత్స్ ఆర్ ప్యారలల్ టు ద షాఫ్ట్ యాక్సిస్. రైట్, మనం అదే చెప్పుకున్నాం ప్రీవియస్ గా. టీత్స్ అనేవి ఎలా ఉంటాయంట ప్యారలల్ టు ద షాఫ్ట్ యాక్సిస్. దట్ ఈస్ కాల్డ్ స్పర్ గేర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, సింపుల్ డిజైన్ అండ్ హై ఎఫిషియన్సీ. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. పాయింట్ అనేది రైట్ సింపుల్ డిజైన్ అంటే ఈ స్పర్ గేర్స్ ని మనం ఈజీగా కన్స్ట్రక్షన్ చేయగలం, ఈజీగా మనం డిజైన్ చేయగలం కూడా. బట్ వీటి నుంచి మనకు వచ్చేటువంటి ఎఫిషియన్సీ ఎలా ఉంటుందంట హై ఎఫిషియన్సీ.
అండ్ నెక్స్ట్ వన్ యూజ్డ్ ఇన్ సింపుల్ గేర్ ట్రైన్స్. నెక్స్ట్ గేర్ ట్రైన్స్ గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే వీడియోలో ఉంటుంది అనమాట. రైట్, దట్ ఈస్ కాల్డ్ యూజ్డ్ ఇన్ సింపుల్ గేర్ ట్రైన్స్. ఓకే రైట్, దిస్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్పర్ గేర్స్. ఓకే రైట్, teeths are parallel to the shaft axis. Teeths are inclined to the shaft axis is called helical gears. Non-parallel, non-intersecting gears are called bevel gears. Right. ఇలా మనం కీ పాయింట్స్ మనం ఐడెంటిఫై చేయగలిగితే ఎగ్జామ్లో మంచి స్కోర్ని మనం రీచ్ అవ్వగలం. రైట్, మనకు కావాల్సింది ప్రాబ్లం కాదండి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంటూ ఏమి ఉండదు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావాల్సింది మెయిన్ కాన్సెప్ట్ అండ్ నెక్స్ట్ షార్ట్ కట్స్ మెథడ్ అనమాట. అంటే ఇక్కడ ఎలా ఉంటే చూడండి. రైట్, ఇక్కడ మనం ఆ గేర్స్ గురించి మనం అంతా కూడా కంప్లీట్గా చదివేసిన తర్వాత స్పర్ గేర్కి, హెలికల్ గేర్కి, బెవెల్ గేర్కి డిఫరెన్స్ తెలియకపోతే బట్ ఎగ్జామ్లో మనం ఆన్సర్ చేయగలమా? చేయలేం. కాబట్టి మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది రైట్ టీత్స్ అండ్ షాఫ్ట్ యాక్సెస్. రైట్, తెలిసింది అందరికీ కూడా. రైట్, టీత్స్ అనమాట, దీస్ ఆర్ ద కాల్డ్ టీత్స్ అండ్ గేర్ టీత్స్ అనమాట. నెక్స్ట్ దిస్ ఇస్ వన్ ఈస్ కాల్డ్ షాఫ్ట్ అనమాట, దిస్ వన్ ఈస్ కాల్డ్ షాఫ్ట్ అనమాట. రైట్, అంటే కంప్లీట్ గా గేర్స్ అనేవి ఈ టీత్ యాక్సిస్ అండ్ షాఫ్ట్ యాక్సిస్ మీద బేస్ అయి ఉంటాయి. రైట్, ఇవి ప్యారలల్ గా ఉన్నాయా, నాన్ ప్యారలల్ గా ఉన్నాయా, ఇంటర్సెక్టింగ్, నాన్ ఇంటర్సెక్టింగ్, నాన్ ప్యారలల్, నాన్ ఇంటర్సెక్టింగ్, ఇలా మనం క్లాసిఫికేషన్ ని ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగా మనం ఎగ్జామ్ లో మంచి స్కోర్ చేయగలం. రైట్, బట్ స్పర్ గేర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏమని చెప్పుకుంటామంటే సింపుల్ డిజైన్ అండ్ హై ఎఫిషియన్సీ. Simple design and high efficiency. Next, it is used to simple gear trains. Simple gears అంటే మనం చూసే చెప్పాను కదా, వాచెస్ దగ్గర నుండి ఏరోప్లేన్ అన్నిటిలో కూడా మనం గేర్స్ ని అప్లై చేస్తాం. అందులో జస్ట్ నార్మల్ గా ఈ స్పర్ గేర్స్ ని రైట్ ఈ వాచెస్ లో ఓకే అలాంటి వాటిలో ఎక్కువగా మనం ఉపయోగిస్తాం సింపుల్ గేర్స్ అనమాట. లేదంటే రైట్ మీరు చూస్తుంటే విలేజెస్లో వాటిలో ఈ చాకులకి లేదంటే కత్తులకి వాటికి పదును పెడతానికి ఒక టైప్ ఆఫ్ గేర్ ట్రైన్ మిషనరీ కనిపిస్తుంది అనమాట. ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. అతను ఇక్కడ పవర్ని జనరేట్ చేస్తుంటాడు. ఈ పవర్ దగ్గర నుంచి ఫైరింగ్ జరిగి వాడికి కావాల్సినటువంటి పదును పెట్టడానికి ఎక్కువగా ఈ వీటిని హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంటాడు. అలాంటి వాటిలో కూడా ఈ స్పర్ గేర్స్ని ఉపయోగిస్తారు. కానీ దీనిలో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి తెలుసా? రైట్, నాయిస్ అనమాట. అదే ఇది స్టార్టింగ్ చేసిన దగ్గర నుండి రైట్ ఎండ్ అయ్యేంత వరకు కూడా ఎక్కువ నాయిస్ని ఎక్కువగా ఇస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ రైట్ కీ పాయింట్స్ parallel shaft axis, simple design and high efficiency. Okay, right, next one helical gears. Teeths are inclined to the shaft axis. ఎలా ఉంటాయండి? teeths are inclining to the shaft axis. అది మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసాం. రైట్, హెలికల్ గేర్ కి స్పర్ గేర్ కి డిఫరెన్స్. నెక్స్ట్ వన్ స్మూత్ అండ్ క్వైట్ ఆపరేషన్స్. రైట్, వాట్ ఆర్ మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ హెలికల్ గేర్? రైట్, స్మూత్ గా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా స్మూత్ గా ఉంటుంది. నెక్స్ట్ వన్ క్వైట్ ఆపరేషన్, దట్ క్విక్ అండ్ క్వైట్ గా ఆపరేషన్ కంప్లీట్ చేయడం కోసం మనం అప్లై చేసేది హెలికల్ గేర్స్. రైట్, యూజ్డ్ ఇన్ ఆటోమొబైల్ గేర్ బాక్స్. ఇంపార్టెంట్ పాయింట్ అండ్ కీ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇది ఆటోమొబైల్ గేర్ బాక్స్ లో అప్లై చేసేటువంటి గేర్. విచ్ టైప్ ఆఫ్ గేర్ ఈస్ యూజ్డ్ టు ఆటోమొబైల్ గేర్ బాక్స్? ఆప్షన్ ఏ స్పర్ గేర్, ఆప్షన్ బి హెలికల్ గేర్, ఆప్షన్ బి రైట్ బెవెల్ గేర్స్ అండ్ ఆప్షన్ డి ర్యాక్ అండ్ పినియన్ గేర్. రైట్, ఏముందండి ఆటోమొబైల్ గేర్ బాక్స్ లో అప్లై చేసేటువంటి హెలికల్ గేర్ టైప్ ఆఫ్ గేర్ అంట హెలికల్ గేర్. రైట్, ఓకే రైట్, నెక్స్ట్ వన్ once again just a repeat. Right, helical teeths are inclining to the shaft axis. Next one smooth and quiet operations in helical gear. And next one used in automobile gearbox లో ఎక్కువగా మనం తీసుకునేటువంటి గేర్ ఏదంటే హెలికల్ గేర్స్. ఓకే రైట్, నెక్స్ట్ వన్ బెవెల్ గేర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్. అదే చెప్పాను మీకు రైట్ స్టార్టింగ్ లో. నాన్ రైట్ షాఫ్ట్స్ గేర్ యాక్సిస్ ఇంటర్సెక్టింగ్ గా, నాన్ ఇంటర్సెక్టింగ్, ప్యారలల్, నాన్ ప్యారలల్, ఇలా డిఫరెంట్ టైప్స్ మనం బేస్ చేసుకొని ఈ గేట్స్ అన్నింటినీ కూడా మనం క్లాసిఫై చేస్తాం. రైట్, అందులో రైట్ యూజ్ ఫర్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్. ఇంటర్సెక్టింగ్ టూ షాఫ్ట్స్ these are the for example these are the two shafts. Right, two shafts are intersecting or not? Right, this is called intersecting. ఏదో ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ దిస్ టైప్ ఆఫ్ గేర్స్ విల్ బి కాల్డ్ బెవెల్ గేర్స్. రైట్, ఇట్ ట్రాన్స్మిట్ మోషన్ ఎట్ రైట్ యాంగిల్స్. ఏంటండి ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది, రైట్ యాంగిల్.
ది ట్రాన్స్మిట్ మోషన్ ప్రీవియస్ లో మనం డిస్కస్ చేసింది ఏమనుకున్నాం, ట్రాన్స్మిషన్ ఆఫ్ మోషన్ స్లైడింగ్ ఆర్ రోలింగ్, బట్ ట్రాన్స్మిట్ ఆఫ్ మోషన్ ఎట్ రైట్ యాంగిల్స్ ఇన్ ఓన్లీ బేవెల్ గేర్స్. రైట్, క్వశ్చన్ ఎలా ఉంటుందంటే విచ్ టైప్ ఆఫ్ గేర్ ఈజ్ ట్రాన్స్మిట్ ఆఫ్ మోషన్ ఎట్ రైట్ యాంగిల్స్. రైట్, ఫస్ట్ వన్ స్పర్ గేర్, second one helical gear, third one rack and pinion gear, and fourth one bevel gears. The option number 4 is called bevel gears. Clear andi? And next one common differential drives. ఇది ఎక్కడ ఎక్కువగా ఉపయోగిస్తామంటే డిఫరెన్షియల్ గేర్ బాక్స్ అలాంటి వాటిలో ఎక్కువగా మనం ఈ డ్రైవ్స్ అలాంటి వాటిలో ఎక్కువగా మనం అప్లై చేసేది ఈ బెవెల్ గేర్స్. ఇక బెవెల్ గేర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్ అంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ మోషన్ ఫ్రమ్ రైట్ యాంగిల్స్. ఓకే, నెక్స్ట్ worm gears. And next type of gear will be called worm gears. It is used for large speed reduction. Next, it provides self-locking action. Self-locking అనమాట. రైట్, ఇప్పుడు అప్కమింగ్ డేస్ లో అన్ని కూడా సెల్ఫ్ లాకింగ్ కాన్సెప్ట్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. ఇప్పుడు చూస్తుంటే బైక్స్ లో వాటిలో కూడా సెల్ఫ్ లాకింగ్ అని ఉంది. ఎవరైతే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ము అప్లై చేస్తేనే కానీ బైక్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ లాకింగ్. ప్రీవియస్లో అయితే జస్ట్ ఓన్లీ కీ ఉంటే సరిపోతుంది, వెహికల్ మూవ్ అయిపోయేది. బట్ అలా కాదు, సెల్ఫ్ లాకింగ్ జరిగితేనే అలాంటి వాటికి రైట్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇట్ ప్రొవైడ్ సెల్ఫ్ లాకింగ్ యాక్షన్. అలాంటి వాటిలో ఎక్కువగా మనం తీసుకునేది ఈ వార్మ్ గేర్స్ అని ఎక్కువగా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ లిఫ్ట్స్ అండ్ కన్వేయర్స్. రైట్, ఏమనుకున్నామండి అంటే మెయిన్ అడ్వాంటేజెస్ మెయిన్ పర్పస్ ఆఫ్ లిఫ్ట్స్ అండి. లిఫ్ట్స్ ఎందుకు తీసుకుంటాం, వన్ ఫ్లోర్ నుంచి అనదర్ ఫ్లోర్స్కి ట్రాన్స్మిట్ చేయడం కోసం. పర్సన్స్ అయితే పర్సన్స్, లేదంటే రైట్ అయితే ఐటమ్స్ అయితే ఐటమ్. నెక్స్ట్ వాట్ మీన్ మెయిన్ పర్పస్ ఆఫ్ కన్వేయర్స్, ట్రాన్స్మిట్ ఆఫ్ మిషనరీ, ట్రాన్స్మిట్ ఆఫ్ మెటీరియల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. మన కన్వేయర్ బెల్ట్స్ చూస్తుంటాం. కన్వేయర్స్ లో ఏదో ఒక లార్జ్ దూరం నుంచి కొంత దూరం నుంచి ఒక ప్లేస్ లోకి పంపించడం కోసం ఈ కన్వేయర్ బెల్ట్స్ ని అప్లై చేస్తుంటారు. ఏంటి, ఓన్లీ మెటీరియల్స్ అండి, మనుషులను కాదు. ఓకే, అవునా కదా. రైట్, అంటే పర్సన్స్ ని లిఫ్ట్ చేయడం కోసం మనం లిఫ్ట్స్ అప్లై చేస్తుంటాం, మెటీరియల్స్ అలాంటి వాటిని మనం ట్రాన్స్మిట్ చేయడం కోసం కన్వేయర్స్ ఉంటాయి. బట్ ఇలాంటి వాటిలో ఎక్కువగా మనం ఉపయోగించేటువంటి గేర్స్ ఏదంటే వార్మ్ గేర్స్ అనమాట. రైట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ లార్జ్ స్పీడ్ రిడక్షన్స్. అండ్ నెక్స్ట్ వన్ ప్రొవైడ్ సెల్ఫ్ లాకింగ్ యాక్షన్. అండ్ నెక్స్ట్ వన్ used in lifts and conveyors. Right, which type of gear is used for lifts and conveyors? Right, spur gear, option number 1 spur gear, option number 2 helical gear, option number 3 rack and pinion gear, option number 4 worm gears. Therefore option number 4 is the worm gear, is the transmit of lifts, transmit of persons or materials, that is called used in lifts and conveyors. It is provided the main advantage, it provides the self-locking operations. Self-locking operation కలిగినటువంటి gears ఏవంటే that is called worm gears. Okay, and next large speed reduction. చెప్పాను already, speed reduction means radiation. Right, that is called fluctuations, reductions. Right, and next one and the last one, what do you mean by simple gear train? ఇందా మనం ప్రీవియస్లో చెప్పాను గేర్ ట్రైన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఎక్కడండి గేర్ ట్రైన్స్ అనే కాన్సెప్ట్? స్పర్ గేర్ దగ్గర చూసాం, చూడండి ఒకసారి. Right, spur gear used in simple gear trains. Right, simple gear. Right, ante what mean by simple gear trains? Right, this is called simple gear train. It consists of 2 and more gears. మనం ఎంత ప్రీవియస్ లో మాట్లాడుకున్నాం, మాక్సిమం గేర్ ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు ఎన్ని ఉంటాయంటే మినిమం 2 and maximum 4. ఓకే, మోర్ నెంబర్ ఆఫ్ గేర్స్ ఇంక్రీజెస్, మోర్ నెంబర్ ఆఫ్ గేర్స్ ని ఇంక్రీజ్ అయిపోతే ఆటోమేటిక్గా పవర్ ట్రాన్స్మిషన్ అనేది డిక్రీజ్ అయిపోతుందండి. ఓకే, అందుకోసం మ్యాక్సిమం ఒక 2, 3, 4 అంతవరకు మాత్రమే పెడుతుంటారు. అంటే ఇప్పుడు మోర్ దాన్ 2 గేర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గేర్ 1, గేర్ 2, గేర్ 3. Right, 3 gears. Right, 2 or more gears is called గేర్ ట్రైన్. ఏమంటామండి, 2 లేదా అంతకంటే ఎక్కువ గేర్స్ ఉంటే వాటిని మనం ఏమంటామంటే గేర్ ట్రైన్ కాన్సెప్ట్ అని అంటాం. ఓకే, రైట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు చేంజ్ స్పీడ్ అండ్ డైరెక్షన్. ఎందుకు తీసుకుంటాం ఈ సింపుల్ గేర్ ట్రైన్ కాన్సెప్ట్ ని? రైట్, చేంజింగ్ స్పీడ్ అండ్ డైరెక్షన్స్. డైరెక్షన్ ని చేంజ్ చేయాలంటే అంటే ఏమవుతుంది, రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి స్టార్ట్ చేసాం, పవర్ ట్రాన్స్మిషన్ జరిగింది, స్టార్ట్ చేసాం, ఫ్రమ్ A to Bకి వెళ్ళింది.
ఫ్రమ్ ఏ టు బి వరకు పవర్ ట్రాన్స్మిషన్ జరిగింది. మరి అక్కడి నుంచి మరి సికి ట్రాన్స్మిట్ జరగాలి, డైరెక్షన్ చేంజ్ అవ్వాలి, నెక్స్ట్ అక్కడి నుంచి డికి వెళ్ళాలి. ఇలా డైరెక్షన్ చేంజ్ కావాలంటే మనం ఏ కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేస్తామంటే గేర్ ట్రైన్ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. రైట్, సింపుల్ గేర్ ట్రైన్ కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. రైట్, నెక్స్ట్ వెలాసిటీ రేషియో డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ టీత్స్. ఇన్ సింపుల్ గేర్ ట్రైన్ వెలాసిటీ రేషియో ఇస్ డిపెండింగ్ ఆన్ గేర్ నెంబర్ ఆఫ్ టీత్స్. రైట్, నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే ఫార్ములాస్ అవేనండి. వెలాసిటీ రేషియో అంటే నెక్స్ట్ టార్క్. మనకి ఈ గేర్స్ లో రీసెంట్ గా అంటే లాస్ట్ 3 years లో అడిగినటువంటి క్వశ్చనరీ అన్ని కూడా ఎలా ఉన్నాయంటే ఏదర్ వెలాసిటీ రేషియో మీద లేదంటే టార్క్ అండి. టార్క్ మీద ఎక్కువగా ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. అవి మనం నెక్స్ట్ కాన్సెప్ట్ లో మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. దేర్ఫోర్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సింపుల్ గేర్ ట్రైన్ కన్సిస్ట్ ఆఫ్ 2 or more gears. Next one, used to change స్పీడ్ అండ్ డైరెక్షన్. ఏంటి సార్, స్పీడ్ ని చేంజ్ చేయడం కోసం మనం ఏమైనా చేయగలమా అంటే షాఫ్ట్ ని ఇంక్రీజ్ చేస్తే షాఫ్ట్ స్పీడ్ ని మనం ఇంక్రీజ్ చేసేస్తే ఆటోమేటిక్ గా గేర్ స్పీడ్ ఇంక్రీజ్ అయిపోతుంది అంటే అలా జరగదండి. అలా జరగాలంటే మనం ఏం చేయాలి తెలుసా, ఈ గేర్ ట్రైన్ కాన్సెప్ట్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఈ గేర్ ట్రైన్స్ లో ఏముండాలి, 2 or more gears ని ఇంట్రొడ్యూస్ చేస్తుంటాం. 2 లేదా అంతకంటే ఎక్కువ గేర్స్ మనం ఇన్సర్ట్ చేయడం వల్ల మాక్సిమం మనకు కావాల్సినటువంటి స్పీడ్స్ ని చేంజింగ్ చేయడం కానీ ఇంక్రీజ్ చేయడం ఆర్ డిక్రీజ్ చేయడం. నెక్స్ట్ డైరెక్షన్ ఎదర్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్, రైట్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, అలా మనం అప్వర్డ్ డౌన్వర్డ్ డైరెక్షన్ చేంజ్ చేయడం కోసం మనం ఈ గేర్ ట్రైన్ కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వెలాసిటీ రేషియో. ఈ సింపుల్ గేర్ ట్రైన్ లో మెయిన్ గా మనం డిస్కస్ చేయాల్సింది వెలాసిటీ రేషియో. v1/v2, రైట్, n2/n1, w2/w1, n2/n1. ఇలా వేర్ n1 ఈక్వల్ టు డ్రైవర్ నెంబర్ ఆఫ్ టీస్ అండ్ t1/t2 నెంబర్ ఆఫ్ టీస్ అండ్ డ్రైవర్ అండ్ నెంబర్ ఆఫ్ t2 డ్రివెన్. రైట్, నెక్స్ట్ స్పీడ్, డ్రైవర్ స్పీడ్ n1 అండ్ n2 డ్రివెన్ స్పీడ్. రైట్, ω1 యాంగులర్ వెలాసిటీ ఆఫ్ డ్రైవర్ అండ్ ω2 యాంగులర్ వెలాసిటీ ఆఫ్ డ్రివెన్. ఇలా మనం రెండింటికి మధ్య ఉన్నటువంటి రేషియోని మనం ఏమంటామంటే సింపుల్ గా వెలాసిటీ రేషియో. బట్ ఈ నెంబర్ ఆఫ్ వెలాసిటీ డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ టీస్. అంటే మోర్ నెంబర్ ఆఫ్ టీస్ ఇంక్రీజెస్, మోర్ నెంబర్ ఆఫ్ టీత్స్ అనేది ఇంక్రీజ్ అయిపోయినాయి అనుకోండి ఆటోమేటిక్ గా వెలాసిటీ రేషియో అనేది చేంజ్ అయిపోతుంటుంది. అంటే కంప్లీట్ గా మనం వెలాసిటీ రేషియో అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ టీస్. రైట్, క్వశ్చన్ ఎలా ఉంటుందంటే వెలాసిటీ రేషియో ఈజ్ డిపెండింగ్ ఆన్ ఆప్షన్ నెంబర్ 1 నెంబర్ ఆఫ్ టీత్స్, ఆప్షన్ నెంబర్ 1 నెంబర్ ఆఫ్ టీత్స్, ఆప్షన్ నెంబర్ 2 నెంబర్ ఆఫ్ shafts, and option number 3 number of teeth and shaft, and next option number 4 not depending on velocity ratio. Velocity దేని మీద డిపెండింగ్ అవుతుంది, none of the above అలాగానే అడగచ్చు. బట్ therefore velocity ratio is depending on number of teeth. ఓకేనండి, ఇంపార్టెంట్ పాయింట్, నెంబర్ ఆఫ్ టీత్స్. వెలాసిటీ is depending on number of teeth. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ అప్లికేషన్స్ ఆఫ్ గేర్స్. ఆల్రెడీ మనం ప్రీవియస్ గా మనం ఇప్పటివరకు డిస్కస్ చేసినవన్నీ కూడా అప్లికేషన్స్ లోకి వస్తాయన్నమాట. రైట్, చూద్దామండి ఇంపార్టెంట్ ఏంటవి. ఆటోమొబైల్స్, ఇండస్ట్రియల్స్ మెషినరీ, రోబోటిక్స్ అండ్ క్లాక్స్ అండ్ వాచెస్, పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఏంటి పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటే మనం జస్ట్ ఇప్పుడే మాట్లాడుకున్నాం, లిఫ్ట్స్ అండ్ కన్వేయర్స్ అన్నాం కదా, దట్ ఈస్ కాల్డ్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. క్లాక్స్ అండ్ వాచెస్, రైట్, వాల్ మనం ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా గేర్స్ లో ప్లే చేస్తారు. తర్వాత రోబోటిక్స్ లో కూడా మీరు చూస్తుంటారు, పిక్ చేస్తుంటుంది రోబోట్స్ అనేవి, ప్లేస్ చేస్తుంటాయి, లేదంటే వన్ ప్లేస్ నుంచి మెటీరియల్స్ ని అనదర్ ప్లేస్ కి ట్రాన్స్మిట్ చేస్తుంటది. నెక్స్ట్ రోబోట్ ఆర్మ్స్ అనేవి చేంజెస్ అవుతుంటాయి. ఇలాంటి అన్నింటిలో కూడా ఈ గేర్స్ ని అప్లై చేస్తుంటారు. తర్వాత ఇండస్ట్రియల్ మిషనరీ, రైట్, అదే ఈరోజు ప్రజెంట్ అన్నటువంటి మిషనరీలో అన్ని కూడా ప్యాకింగ్ మిషనరీ కానీ, ఆటోమొబైల్స్ లో డిజైన్ చేసేటువంటి మిషనరీస్ కానీ ఇవన్నీ కూడా, రైట్. నెక్స్ట్ ప్రింటింగ్ మిషనరీ, ప్రింటింగ్, లేత్, డ్రిల్లింగ్, మిల్లింగ్ మిషన్స్, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ మిషనరీగా ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. ఇలాంటి అన్నింటిలో కూడా ఈ గేర్స్ ని అప్లై చేస్తాం. అండ్ ఇంపార్టెంట్ ఆటోమొబైల్స్ అంటే 2 wheelers, 4 wheelers ఇలాంటి వాటి అన్నింటిలో కూడా మనం ఈ గేర్స్ ని అప్లికేట్. రైట్, దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ గేర్స్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ గేర్స్. రైట్, అడ్వాంటేజెస్ అయితే మోస్ట్ అడ్వాంటేజెస్ యాక్యురేటీ మోషన్ అండి. రైట్, ఇక గేర్స్ ని ఉపయోగించడం వల్ల మనకు కావాల్సినటువంటి యాక్యురసీ మోషన్స్ మనం ఐడెంటిఫై చేస్తుంటాం.
రైట్. నెక్స్ట్ హై ఎఫిషియన్సీ. బట్ ఈ హై ఎఫిషియన్సీ అనేది ఏ టైప్ ఆఫ్ గేర్లో ఫామ్ అవుతుంది? ఎవరైనా ఆన్సర్ చేయగలరా? హై ఎఫిషియన్సీ, రైట్. నేను చూస్తాను, రైట్. మీ కామెంట్లు మీరు కామెంట్ చేయండి. హై ఎఫిషియన్సీ గేర్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ గేర్స్? ఎనీవన్ లైవ్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్సర్ చేయగలరా? హై ఎఫిషియన్సీ అనేది ఏ గేర్స్లో ఫామ్ చేయగలుగుతుంది, ఏ గేర్స్లో వస్తుంది? ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్. స్టార్టింగ్లో చెప్పాను మీకు ఆల్రెడీ, నాయిస్ ఎక్కువ వస్తుంది బట్ ఈజీగా కన్స్ట్రక్షన్ చేయగలం. రెగ్యులర్గా మనం యూజ్ చేసేటువంటి అన్ని మిషనరీలో కూడా ఈ గేర్ ఉంటుంది. ప్లీజ్ కామెంట్. విచ్ టైప్ ఆఫ్ గేర్ ఈజ్ హై ఎఫిషియన్సీ కంపేర్ టు ఆల్ అదర్స్? రైట్. స్పర్ గేర్. ఏ గేర్ అండి? స్పర్ గేర్లో రైట్ హై ఎఫిషియన్సీ అనేది మనకి పాజిటివ్. రైట్. ఒకసారి చూద్దాం కావాలనుకుంటే. రైట్. సింపుల్ డిజైన్ అండ్ హై ఎఫిషియన్సీ ఇస్ పాసిబుల్ ఇన్ స్పార్క్ గేర్స్. క్లియర్ అండి? రైట్. అదేనండి కీ పాయింట్స్ అలానే ఉంటాయి. రైట్. ఇంపార్టెంట్ పాయింట్స్. మనం ఏదైతే ఈజీ అనుకుంటామో దాన్ని మనం చదవకుండా వదిలేస్తుంటాం, బట్ ఎగ్జామ్లో అదే రిపీట్ అయిపోతుంది. బట్ ఇదంతా కూడా నార్మల్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ లాగా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లాగా జరిగేది కాదండి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే ప్రతి పాయింట్ కూడా అది కూడా నార్మల్ కాన్సెప్ట్ కాదండి, కొంచెం డెప్త్కి వెళ్తాం అనమాట. అలా డెప్త్కి ఎప్పుడైతే మనం ఆ సబ్జెక్ట్లో మనం ఇంటర్సెక్ట్ అయిపోతామో, అంటే దానిలో మనం బాగా కలిసిపోతామో, అప్పుడే మనకు ఆ సబ్జెక్ట్ అనేది బాగా అర్థమవుతుంది. ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలం. రైట్. చూద్దామండి. అండ్ నెక్స్ట్ రైట్ అప్లికేషన్స్. రైట్. దట్ ఈస్ కాల్డ్ ఆటోమొబైల్స్, ఇండస్ట్రియల్ మిషనరీ, రోబోటిక్స్, clocks and watches, and next one power transmission system, and next one advantages, right? Accuracy and motion and high efficiency, but high efficiency is possible in spur gates. And next one disadvantage. What is the main important point andi ee disadvantages of gates anedi, right? This is called noise at high speed. ఎప్పుడైతే హై స్పీడ్ ఇంక్రీజ్ అయిపోతుందో, స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుందో ఆటోమేటిక్ ఏమవుతుందో తెలుసా? నాయిస్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఇట్ రిక్వైర్డ్ లూబ్రికేషన్స్. గుర్తుపెట్టుకోవాలండి, ఇట్ రిక్వైర్డ్ గేర్స్ ఆర్ మెయిన్లీ రిక్వైర్డ్ టు లూబ్రికేషన్స్. లూబ్రికేషన్ అనేది కంపల్సరీ కావాలి. లూబ్రికేషన్ లేకపోతే గేర్స్ అనేవి ప్రాపర్ గా వర్క్ చేయవు, పవర్ ని ట్రాన్స్మిషన్ చేయవు, లూబ్రికేషన్ చేయకపోతాయి. ఎగ్జాంపుల్ మీరు కావాలంటే చూడండి. రైట్. ఎప్పుడైనా మన బైక్ లో ఇంజిన్ ఆయిల్ లూబ్రికెంట్ గా మనం చేంజ్ చేయలేదు అనుకోండి, కొంతకాలానికి రిమైనింగ్ పార్ట్స్ అన్ని కూడా ఫెయిల్యూర్ అయిపోతాయి, వర్కింగ్ కూడా జరగదు, పవర్ ట్రాన్స్మిషన్ జరగదు, మైలేజ్ డిక్రీజ్ అయిపోతుంది, రిమైనింగ్ పార్ట్స్ అన్ని కూడా ఫెయిల్యూర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే దట్ ఈస్ కాల్డ్ లూబ్రికెంట్ రిక్వైర్మెంట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ గేట్స్. రైట్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ అండ్ నెక్స్ట్ అండ్ ఫైనల్ కన్క్లూజన్స్. రైట్. ఒకసారి ఏమనుకున్నామంటే అడ్వాంటేజెస్ హై ఎఫిషియన్సీ, నెక్స్ట్ వన్ నాయిస్ ఎట్ హై స్పీడ్, నెక్స్ట్ వన్ లూబ్రికేషన్ రిక్వైర్డ్. దిస్ ఇస్ ద మెయిన్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ గేర్స్ అండి. లూబ్రికేషన్స్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ ఇట్ క్రియేట్ నాయిస్ అండి, నాయిస్ కూడా క్రియేట్ చేస్తుంటది. రైట్. అండ్ లాస్ట్ వన్ దిస్ ఇస్ ద ఫైనల్ కన్క్లూజన్స్. రైట్. Gears are essentially mission elements. Gears are required. This is a missionary element. Different gears are selected based on applications requirement. Right. అంటే పర్టికులర్గా ఈ గేర్స్ మనం యూజ్ చేయమని చెప్పడానికి ఎక్కడ కూడా పాసిబిలిటీ లేదు. పర్టికులర్గా ఈ గేరే బెస్ట్ గేర్ అని మనం చెప్పడానికి కూడా లేదండి. ఎందుకంటే డిఫరెంట్ గేర్స్, రైట్, ఇంపార్టెంట్ పాయింట్, డిఫరెంట్ గేర్స్ ఆర్ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ అప్లికేషన్ రిక్వైర్మెంట్. రైట్. క్వశ్చనరీ అడుగుతాడు అనమాట అండి ఎగ్జామ్లో. ఏమనంటే రైట్ గేర్స్ ఆర్ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ అప్లికేషన్ రిక్వైర్మెంట్స్. అంటే ఏదర్ హై నాయిస్, హై ఎఫిషియన్సీ, నాన్ ప్యారలల్, నాన్ ఇంటర్సెక్టింగ్, లూబ్రికెంట్ రిక్వైర్మెంట్, యాక్యురేటీ, ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మనం కన్సిడరేషన్ చేసుకొని టైప్స్ ఆఫ్ గేర్స్ మనం డివైడ్ చేస్తాం. రైట్. ఓకేనండి. రైట్. థ్యాంక్ యూ.